కృప అనే మాటను ఈరోజు చాలామంది మిస్యూజ్ చేస్తున్నారండి. అంటే కృప అంటే మనం ఏం చేసినా క్షమిస్తాడు, ఎలా ఉన్నా క్షమిస్తాడు, అదే కృప అనుకుంటున్నారు. అది నిజమే, కానీ ఎడబాయని ఆయన కృప, నీ జీవితానికి సరిపోయినంత కృప ఆయన నీకు అనుగ్రహించాలంటే నువ్వు ఆయన పరిధిలో ఉండాలి, నువ్వు ఆయన కంచెలో ఉండాలి. ఈ అంచెదినాల్లోండి మనుషులు దేవుని కృపను కామాతురతకు ఉపయోగించుకుంటున్నారు. యోధా పత్రికలో ఒక్కసారి గబక్కం చూస్తే 4వ వచనం అండి. ఎలాగనగా కొందరు రహస్యంగా జొరబడి ఉన్నారు, వారు భక్తిహీనులు, మన దేవుని కృపను కామాతృతలకు దుర్వినియోగపరచుచు మన అద్వితీయ నాథుడును ప్రభువునైన యేసుక్రీస్తును విసర్జించుచున్నారు. ఈ తీర్పు పొందుటకై వారు పూర్వమందే సూచించబడి ఉన్నారు. దేవుని కృపను కామాతృత కొరకు ఉపయోగించుకుంటున్నారు. అంటే పర్వాలేదులే క్షమిస్తాడు వ్యభిచారం చేసిన, పర్వాలేదులే క్షమిస్తాడు దేవుడు పాపం చేసిన, పర్వాలేదులే క్షమిస్తాడు దేవుడు ఏం చేసినా, పర్వాలేదులే దేవుడి కృప చాలా గొప్పది నేను ఎంత పాపినైనా అనుకుంటూ సమర్థించుకొని పాపంలో కొనసాగుతూ ఉంటారు. దేవుని కృపను నిర్లక్ష్యం చేస్తూ ఉంటారు. అది చాలా అపాయం అండి. దేనితోనైనా నువ్వు ఆడు, కానీ దేవుని కృపతో ఆటలాడొద్దు. దేవుని కృప విడిచిపోయిందంటే, సౌలును దేవుడు కోరుకున్నాడు. పాత నిబంధన సౌలు అండి, కోరుకున్నాడు దేవుడు. దేవుడు తోడున్నాడు అతనికి, దేవుడు జయమిచ్చాడు అతనికి. కానీ అతనికి ఎందుకో ఆ జీవితంలో దేవుని కృపను పోగొట్టుకున్నాడు. మాటి మాటికి దేవుడిని విసికించి, దేవుడు నన్ను హెచ్చించాడు, దేవుడు నన్ను రాజును చేశాడు అన్నది మర్చిపోయి, అక్కడ సమూయేలు ప్రవక్త రావటం ఆలస్యమైతే ఒకరోజు ఆ బలి అర్పించే పనులు పాత నిబంధనలో ఎవరి పని వాళ్లే చేయాలి. ఇప్పుడు కూడా ఎవరి పని వాళ్లే చేయాలి. కుక్క పని కుక్కే చేయాలి, గాడిద పని గాడిదే చేయాలి. తెలుసు కదా కథ. దొంగోడు వస్తే కుక్క మరగలేదంట, గాడిద అందంట మరుగు అంటే నేను మొరగను, ఇవాళ నాకు కూడి పెట్టలేదు అని అలిగిందంట కుక్క. నువ్వు మొరబెట్టకపోతే నేను మొరబెడతాను గాండమని గాండ్రించిందంట. నిద్రలో మేలుకున్న ఇంటి యజమాని వచ్చి పనికి మళ్ళీ గాడిద ఏం రోగమే నీకని బడి తీసుకొని అది బాధిపోయాడట. ఏంటండి, నీ పని నువ్వే చెయ్యి, ఇంకొకళ్ళ పని చేయాల్సిన అవసరం లేదు. యాజకుడి పని యాజకుడు చేయాలి, లేవీయుడి పని లేవీయుడు చేయాలి, నాయకుడి పని నాయకుడు చేయాలి. నువ్వేనా నాయకుడివే? మేము నాయకులం కాదా అని ఎదురు తిరిగారు మోషే మీద. ఎవరాళ్ళు? కోరాహు, దాతాను, అభిరాము. ఏమయ్యారో తెలుసు కదా వాళ్ళ జీవితంలో. సమూయేలు రాలేదని జనులు నా దగ్గర నుంచి వెళ్ళిపోతారేమో అని అనుకుని బలర్పించేశాడు అన్నాడంట. ఏంటి ఆయనకి? ఇన్సెక్యూరిటీ, ఇన్ఫీరియారిటీ. ఈరోజున ఎక్కువ మందికి ఇదేనండి, ఇన్ఫీరియారిటీ. అందరికీ నమస్కారం చేస్తారా? నమస్కారం చేయలేదే. ఇన్ఫీరియారిటీతోనే హామాను పగబట్టాడు మొర్దకాయ మీద. వీడేంది నాకు నమస్కారం చేయడు ఏంటంటే? సౌలుకు బాధేసింది ఇన్ఫీరియారిటీ, ఇన్సఫిషియెంటీ. వెళ్ళిపోతారేమో జనం. ఎందుకు వెళ్ళిపోతారు? ఎవరు చేశారు రాజుని? సౌలుని రాజుని చేసినోడు ఎవడో, ఆ జనాల్ని ఇచ్చినోడు ఎవడో? దేవుడు కదా. దేవుని చిత్తం లేకుండా, దేవుని అనుమతి లేకుండా నీకు ఇచ్చిన వారు ఎలా పోతారు? నీ వల్ల ఇది కలుగుతుంది, మళ్ళీ వెళ్ళి చంపిరావయ్యా అంటే కొన్ని తెచ్చుకున్నాడు. అలా చేస్తున్నప్పుడు దావీదు వెళ్ళి గొలియాతుని చంపేసినప్పుడు అందరూ స్త్రీలు పాటలు పాడుతుంటే ఒక విధమైనటువంటి ఇన్సెక్యూరిటీ వచ్చింది. రాజ్యం తీసేసుకుంటాడేమో దావీదు, నేను రాజుగా ఉండకుండా పోతానేమో అని అతని మీద విషపు చూపు నిలిపాడంట. చూడండి, మనం దేవుని కృపకు దూరం విషపు చూపు నిలిపినప్పుడు, అంటే అసూయ కలిగినప్పుడు, భయం కలిగినప్పుడు. చూడండి, భయం చిన్న పాపం అనుకుంటున్నారు, భయము కూడా పాపమేనండి. అసలు పాపం వల్ల వచ్చిన ప్రతిఫలమే భయం. భయపడటం వల్ల ఉరి కలుగుతుంది, ఉరి వస్తుంది. భయపడటం వల్ల సాతానికి బహు సులభమైపోద్ది నిన్ను పడగొడతానికి. నిన్ను భయపెట్టి నిన్ను పడగొడతాడు. మొదట భయపెట్టి బలహీనుని చేస్తాడు, తర్వాత పడగొడతాడు. దేవుడు శక్తియు బలమును ఇంద్రియ నిగ్రహము గల ఆత్మనే ఇచ్చాను, కానీ పిరికితనపు ఆత్మను ఇవ్వలేదు. ఎంతమందికి సైతానంటే భయం? నాకు బలి భయం అన్నాడు ఒక ఆయన. నాకు భయమే లేదన్నాడు ఇంకొక ఆయన. రోజు పాస్టర్ గారు ఇట్లాగ మీటింగ్ మొదలుపెట్టారంట. ప్రియులారా, ఈరోజు మన ప్రసంగ అంశము సాతాను బలము కలిగింది
వాడు మోసగాడు, వాడు తంత్రగాడు, జాగ్రత్త. పెద్ద పెద్ద భక్తులు ఎదురుపడిపోయారు. నువ్వెంత ఏమనుకుంటున్నావు? సాతానంటే నీ ఇంటికి వస్తాడు. నిన్ని 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 గదిలోకి వెళ్ళిపోయాడంటే పక్కనే. వీళ్ళకేం అర్థం కాదా? అసలే అందరూ సాతాను అనగానే కొందరు గుండెలు ఎప్పటికే స్పీడ్గా కొట్టుకుంటున్నాయి. అనేటప్పటికీ అదిగో సాతాను అన్నట్టు ఒకళ్ళు, అదిగో సాతాను తప్పటికి అందరూ చూసేటప్పటికి ఒకడు బస్సు నల్ల బట్టలు వేసుకొని అనుకుంటూ వచ్చాడంట. బయట వర్షం కురుతుందంట. సైతాన్ వేషం వేసుకున్నాడు. ఇప్పుడు బొమ్మలు జరుగుతున్నాయి మొహాలు పెట్టుకొని. బయట వర్షం వస్తుందని చర్చి పోర్టుగాల్లోకి వచ్చి ఇట్లా తొంగు చూస్తున్నాడంట. అదిగో సాతాను అనగానే ఇక చూడరా బాబు, సెల్ ఫోన్లు వదిలిపెట్టి, కుర్చీలు వదిలిపెట్టి, బైబుల్ వదిలిపెట్టి ఇటు వెళ్తారట. తలుపులేదు ఇక్కడ. అటల్లి ఇటల్లి పరుగులు 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 మొత్తం 2 నిమిషాల్లో చర్చి కాడ అయిపోయిందంట. వాడికి ఏమో అర్థం కాల. ఏంద్ర నన్ను చూసి పరిగెడుతున్నారు. ఒక ఆయన కొంచెం లావుగా ఉన్నాడంట. ఈ భయానికి లేవలేక కాళ్ళు పడిపోయి వాడు దగ్గరకు వచ్చి, ఏం సార్ ఎందుకు అందరు పారిపోతున్నారు అంటే, నేను చేయకు, నీ దాన్ని పెడతాను, నేను చేయకు, నేను నీ పార్టీ, నేను నీ పార్టీ. సైతాన్ పార్టీ వాళ్ళు దేవుడి మందిరం ఎత్తుకుంటారండి. భయం లేదంటావు, కానీ తీరా శోధన ఎదురైనప్పుడు ఏం చేస్తారండి? పాస్టర్ గారే పారిపోయాడు. మీరేంది? దయచేసి ఎక్కువ సాతాను గురించి ఆలోచించకండి. వాడు ఎంత శక్తి ఉన్నా, ఎన్ని మహిమలు ఉన్నా, వాడు అద్భుతాలు చేస్తాడంటే అంచెదినాల్లో సాతాను రకరకాల గమ్మత్తులు జిమ్మత్తులు చేస్తాడు. యేసునామంలో కూడా చేస్తాడు. యేసుప్రభు నామం, దేవుని నామం అంటే సాతానికి కొత్త కాదు. సాతాను హిందువా, క్రైస్తవా, ఏ కులం, ఏ మతం, ఏ జాతి? మనోడే అన్నాడు ఒక ఆయన. మరి నీకేం మాట? పరలోకంలో నుంచి వచ్చినోడే కదా, కాబట్టి వాడికి భయపడాల్సిన అవసరం లేదు. ఏంటంటే వాడు భయపడ్డావు. ఒకటి మాత్రం గుర్తుపెట్టుకోండి, సాతానుకి ఎన్ని బలాలున్నా వాడు ఓడిపోయినా శత్రువు. వాడి తల చితక కొట్టబడింది, వాడు తోకాడిస్తున్నాడంతే. వాడిని చూసి భయపడుతున్నావు. భయపడటం వల్ల నీవు ఇన్సెక్యూర్ ఫీల్ అవుతున్నావు. సైతాన్ నన్ను పడగొడతాడేమో, సైతాన్ నన్ను మోసం చేస్తాడేమో, నేను పడిపోతానేమో, నేను జారిపోతానేమో, నా విశ్వాసం కాపాడుకోలేనేమో, నేను పనిమల్లో అయిపోతానేమో, దేవుడు సాయం చేయడేమో అనే ఆలోచనలతో మనుషులు నిండిపోయిన మూలని వాళ్ళ బాధ వచ్చినప్పుడు, శ్రమ వచ్చినప్పుడు, సాధారణంగా చూడండి, ఏదన్నా బాధ వచ్చిందనుకోండి, సైతాన్ని పంపించాడు. వర్షం ఎవరు పంపించాడట? వర్షం సైతాన్ని పంపిస్తాడు. చెప్పండి. వాన కురిపించేవాడు ఆయనే, గాలి వీచేవాడు ఆయనంటే ఆయన కాదు, వాడు కాదు, ఆయన. ఆయన ఎవరు? మన ప్రభువు. ఏదన్నా రాగానే సైతాన్ గడు శోధన అంటారు. పెద్దానికి అనద్దు దయచేసి. దేవుని అనుమతి లేకుండా సాతాను నిన్ను ముట్టలేడు. సాతాను కీడు చేస్తాడు, బాధపరుస్తాడు, కానీ దేవుని చిత్తము లేకుండా నీ జోలికి రాలేడు. యోబును ముట్టాలంటే ముందు దేవుడు దగ్గర పర్మిషన్ తీసుకున్నాడా లేదా? ఓడిపోయిన శత్రువు నాకే బాధ కలుగు చేయడు. నా శోధనలో సైతాన్ని ఆలోచించాను. నేను ఎవరిని ఆలోచించాలి? దేవుని ఆలోచించాలి. నాకున్న దాన్ని ఎవడో తీసేసుకుంటాడు అనే భయం ఉందా మీకేమన్నా? నాకంటే ఫస్ట్ ర్యాంక్ వాళ్ళకి వచ్చేస్తుందేమో, నా ముందు 4 వెళ్ళారు వాళ్ళకి వచ్చేస్తుందేమో జాబు, నాకంటే స్మార్ట్గా ఉన్నాళ్ళు వీళ్ళు సెలెక్ట్ అయిపోతారేమో, వాళ్ళకు ఉద్యోగం వచ్చేస్తుందేమో, వాళ్ళని అందరూ మెచ్చుకుంటున్నారు, నన్ను ఎవరు మెచ్చుకోవడం లేదు, నేను ఎంత కష్టపడుతున్నాను ఎవరు మెచ్చుకోవడం లేదు, నేను ఎన్ని సంవత్సరాల నుంచి సేవ చేస్తున్నాను, నా పేరే ఎత్తారు, నిన్న కాక మొన్న వచ్చిన వాళ్ళు పేర్లు ఊరేగిస్తున్నారు. అలాంటి ఫీలింగ్స్ వస్తుంటాయండి. ఇవన్నీ మనల్ని కలవరపరచడానికి సాతాను పెట్టే ఆయుధాలు. దేవుడి కృప నాకుంటే చాలు. మనుషులు ఏమనుకున్నా,
ఏ పరిస్థితుల గురించి ఎవరాల్సి వచ్చినా ఆయన కృప నాకు చాలు. పౌలు అన్నాడు, నా రోగం నాకు ఉండని, నీ కృప నాకి. నా బలహీనత నాలో ఉండని, నీ కృప నాకి. ఎప్పుడు దేవుడు కీడు విషయమై శోధించేవాడు కాదండి. ఒక ఆయనకి ఏమంటే అంతా బాగుంది, సిగరెట్ తాగుతారంటే ఏంటి, మీరు బాప్తిసం పొందారు కదా అంటే, అదేనండి ఆ ముళ్ళు ఉంచేశాడు దేవుడు. చాలాసార్లు ప్రార్థన చేశానండి, కానీ దేవుడు తీయటం లేదు, నేనేం చేయను. ఏంటండి మీకు పెళ్ళయింది కదా, ఇంకో స్త్రీతో సంబంధం ఉందంట, ఇంకో కాపురం పెట్టారంటే ఎక్కడ, అదేనండి నా ముళ్ళు. అన్ని విషయాల్లో నేను బాగానే ఉన్నానండి, అదొకటే ముళ్ళు ఏం పోవటం లేదండి, మీరు దేవుడు ఏం చేయమంటారు? అంతా దేవుని దయ. ఏమయ్యా తాగుతున్నావు, మళ్ళీ బాప్తిసం పొందావు కదా అని అడిగాను. ఒక ఆయన, ఏం చేయమంటారు అయ్య గారు, అంతా దేవుడి దయ, ఆయన ఇస్తాడు కాబట్టి తాగుతున్నాడు, అయితే నేను ఎడతావుతాను చెప్పండి అసలు. ఇది ఏంటండి దేవుని కృపను ఎట్లా మాట్లాడుకుంటారు చూడండి. ఈ డబ్బులు అంటే ఆయన ఇచ్చేదేని కాబట్టి తాగాడంటే తాగడానికి లేదు, ఎడతావుతాడంటే అసలే నిజమే కదా, అదొకందుకు ఒక విధంగా. దేవుని కృపను మిస్యూజ్ చేయొద్దండి, దేవుని కృపను తప్పుగా అర్థం చేసుకోవద్దు. ఆయన కృప మన బలహీనతలను అధిరోహించడానికి సహాయం చేస్తుంది. నీకు గర్భఫలం లేకుండా ఉన్నావేమో, నిందలేస్తున్నారు అందరూ, అడుగుతున్నావు ప్రభు దగ్గర, పొందడం లేదు గర్భఫలాన్ని, అడుగుతున్నావు ప్రభు దగ్గర, పొందడం లేదు ప్రభు దగ్గర గర్భఫలాన్ని. కొన్ని రోజులు అవుతాడు నువ్వు ప్రార్థించినప్పుడు దేవుడు ఇలాంటి సమాధానం ఇచ్చాడు అనుకో, నీ గర్భఫలం ఏమనో నా కృప నీకు ఇస్తాడన్నాడు అనుకో, అప్పుడేమో తెలుసా, ఎవరు ఎన్ని మాట్లాడినా పిల్లలు లేరండి, ఇంక పుట్టరండి, మీకేంటండి బాధ అంటే ఎవడో నీ జోలికి వచ్చి మళ్ళీ తెప్పుతారేగా, మీకెందుకంటే బాధ, మేమిద్దరం హ్యాపీగా ఉన్నాం, భార్య భర్తలు మేమిద్దరం సంతోషంగా ఉన్నాం అని నువ్వు వాళ్ళ మాటలకు కృంగిపోకుండా ఉండగలిగిన మనోశక్తిని నీకు దేవుడు ఇస్తే అది ఆయన కృప. నీ బలహీనతలందు నువ్వు అతిశయించేటట్టు చేస్తాడంట. ఏంటండి, నాకు వచ్చిన కష్టాలు ఇంకొకళ్ళకి వచ్చి ఉంటే ఉరేసుకొని చచ్చేవాళ్ళండి. నా యేసయ్య ఉన్నాడు కాబట్టి కష్టాల్లో నేను ఇంకా ఆయన సాక్షిగా జీవిస్తున్నాను నువ్వు చెప్తున్నావంటే అది ఆయన కృప నీ మీద మెండుగా ఉందన్నమాట. చిన్న బాధ వస్తే తట్టుకోలేకపోతున్నారండి మనుషులు కొందరు. నీ జీవితంలో బాధలు తట్టుకుంటూ ఆనందంగా బతుకుతున్నావంటే ఆయన కృప మెండుగా నీ మీద నిలబడి ఉందని అర్థం. పౌలు అంటున్నాడు చూడండి, అక్కడ మళ్ళీ 12వ అధ్యాయంలో ఒకసారి చూస్తే, కాగా క్రీస్తు శక్తి నా మీద నిలిచి ఉండు నిమిత్తము నన్ను కప్పు నిమిత్తము విశేషముగా నా బలహీనతల యందు బహు సంతోషముగా అతిశయపడుతున్నాను. నేను ఎప్పుడు బలహీనుడను అప్పుడే బలవంతుడను గనుక క్రీస్తు నిమిత్తము నాకు కలిగిన బలహీనతలలోనూ. ఈ సాయంత్రం ఎవరికైనా నాకు బలహీనత ఉంది అన్నవాళ్ళు ఎవరు ఉంటే చేయి చూపించండి. ఓకే, నీ బలహీనతను బలంగా మారుస్తానంటున్నాడు ప్రభు. మళ్ళీ చెప్తున్నాను, నీ బలహీనతను తీసివేస్తానంటం లేదు, ఆ బలహీనతను తట్టుకునే బలాన్ని ఇస్తానంటున్నాడు. అర్థమైందా పాయింట్? బలహీనతను తట్టుకునే బలాన్ని ఇస్తానంటున్నాడు. కాబట్టి పౌలు ఏమంటున్నాడట, ఎప్పుడైనా బలహీనుడైతే తనకి ఎంతో సంతోషంగా ఉంది, ఎందుకంటే నా దేవుడు నాకు బలము ఇస్తాడు, నాకు బలం ఇస్తాడు. ఓ చిన్న అబ్బాయి వాళ్ళ నాయన ఇంట్లో సామాన్లు అన్నీ సర్దుతుంటే టేబుల్స్ అవిను, ఒక 3 ఏళ్ల కుర్రోడు వచ్చి అంటాడంట, నేను కూడా ఎత్తుతానంటాడంట. నాయన, నువ్వు ఎత్తలేవరా, పడిపోద్ది మీద అంటే, నేను ఎత్తుతానంటే సరే ఎత్తరా అంటే వాడు ఒక ఏలు పెట్టిట్ట వాళ్ళ నాన్న మోస్తుంటే అని ముక్కుతున్నాడంట. ఎవరు మోసేది? ఈయన ఏలు పెట్టి ఈయన కూడా మోస్తున్నాను. ఏంటంటే మన బలహీనతల్లో మనం మొయ్యలేము. మన బలహీనతల్లో సమానుభవం పొందిన ప్రభువు మన బలహీనతల్లో మోస్తాడు. ఎలుక ఏనుగు ఫ్రెండ్స్ అయ్యారంట. ఆ ఎలుక ఎప్పుడు ఏనుగు మీద ఎక్కి చెవుల్లోకి చెల్లి గురుగురుమని తిరుగుతూ ఉంటుంది నెత్తి మీద. ఒకరోజు ఒక చెక్క బ్రిడ్జి దాడుతున్నారట ఏనుగు, ఎలుక మీద కూర్చుంది. ఆ ఏనుగు కాళ్ళేసి బ్రిడ్జి మీద నడుస్తుంటే బ్రిడ్జి అదురుతుంది, టిట్ట పైన ఎగురుతున్న ఎలుక ఏనుగు చెవిలోకి వచ్చి, మనం నడుస్తుంటే బ్రిడ్జి అదురుతుంది అందట. మనం ఏనుగు నవ్వుకుంది. ఒడ్డుకెళ్ళిన తర్వాత ఏది ఒక్కసారి బ్రిడ్జి అదరగొట్టురా పొమ్మందట.
గడగడగడగడ దిగేసి గబగబగబ వెళ్ళేసి ఎగిరి 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 ఆయాసం వచ్చేదాకా ఎగిరి అది కదలలేదు మెదలేదు. బ్రిడ్జ్ అక్కడ మాత్రం తెలుగు ఎగురుతుంటే మళ్ళీ తిరిగి వచ్చి పైకెక్కి చెవులోకి వచ్చి, నువ్వు నడుస్తుంటే బ్రిడ్జి అదిరింది అందంట. నేను ఈ బ్రిడ్జి దాటగలిగానంటే అది నా శక్తి కాదు, ఆ ఏనుగు శక్తి. నేను ఏనుగు మీద ఉన్నాను కాబట్టి బ్రిడ్జి అదిరేటట్టుగా దాటి అటుపక్కి వెళ్ళాను. నేను ఒక్కడే చేయాలనుకుంటే నేనే దాని మీద పడి అదురుతున్నా. ఏంటంటే మన జీవితాల్లో అదే. ఆయన కృప ఏనుగు కంటే గొప్పది, ఏనుగు కంటే పెద్దది. ఆయన కృపలో మనం ఉన్న రోజు మన బలహీనతలు మనం అతిశయిస్తాం, మనం ఆనందిస్తాం. నేనేమై ఉన్నానో, నేను ఎప్పుడు బలహీనుడనో, 10వ వచనం, అప్పుడే బలవంతుడను. నేను ఎప్పుడు బలహీనుడనో అప్పుడే బలవంతుడను. ఇంకో మాట అన్నాడు ఇంకో చోట, నన్ను బలపరచు అని యందు నేను సమస్తము చేయగలను. ఆయన కృపను గురించి వివరించాలంటే ఎన్ని గంటలు వివరించినా, ఎన్ని ఉపమానాలతో వివరించినా, ఎంత సింప్లిఫై చేయాలని ఆశించినా అది అనుభవించినోడికి ఆ కృప తెలుస్తుంది, కానీ వివరించినోడికి వివరించడం వల్ల అర్థం కాదండి. ఆయన కృపలో ఉన్నవారు నిందలు భరించారా? మీరు ఎప్పుడన్నా మిమ్మల్ని ఎవరన్నా నిందించారా? ఇది ఒక్కటి చెప్పండి, నేను ముగించేస్తా. నిందించారు, నిందించబడ్డాము అన్నవాళ్ళు చేయి చూపించండి. నిందలా అపనిందలా? నిందలు వేరు, నువ్వు చేసిన దాన్ని బట్టి నిన్ను నిందించడం వేరు. నువ్వు చెయ్యని దాన్ని కూడా, దావీదు వ్యభిచారం చేశాడు అని నిందిస్తారు మనుషులు, నిజమే కదా, చేశాడు కాబట్టి. కానీ యోసేపు ఫరో భార్యను బలవంతం చేశాడు అని నిందిస్తారు. అందుకే చెరసాల్లో కూడా పెట్టారు, తీర్పు తీర్చారు, చెరసాల్లో కూడా శిక్ష అనుభవించాడు అని చెప్తారు. కానీ అది నింద అపనింద? అది అపనిందను భరించగలిగిన శక్తిని దేవుడు ఇస్తాడు. నిందలలో దేవుని మీద విశ్వాసం ఉంచగలిగిన శక్తిని ఇస్తాడు. ఈరోజు ఒక్కసారి ఆలోచించేయండి, మన జీవితాల్లో గడ్డు సమస్యలుగా దేవుడు ఎంతకి జవాబు ఇవ్వలేదు. ఎందుకు జవాబు రాలేదు నాయన? ఎందుకు ఇంకా జవాబు రాలేదేంటి ప్రభువా అని అడుగుతా ప్రశ్నించుకుంటూ ఉంటే నాకు అనిపిస్తుంది, దేవుడు తగిన సమయమందు సమస్తము చక్కగా చేస్తాడు. చాలామంది కొన్ని నెలలు ప్రార్థన చేసిన తర్వాతే జవాబు ఇస్తున్నాడు. కొంతమంది విషయాల్లో కొన్ని సంవత్సరాలు చేసిన తర్వాతే జవాబు ఇస్తున్నాడు. విడువక ప్రార్థించడం మనం అభ్యాసం చేసుకుంటే ఇక జవాబు ఇవ్వలేదు అనుకోవద్దు. మన ప్రార్థనలన్నిటికీ జవాబులు వస్తాయి. కొన్ని ఇవాళే వస్తాయి, కొన్ని రేపు వస్తాయి, కొన్ని ఎప్పుడు వస్తాయో మనకు తెలియదు అసలే. కానీ తప్పక ఆయన జవాబు ఇస్తాడు. ఆయన జవాబు ఇస్తాడు అన్న విశ్వాసం కలిగి ఉండటం, నిరీక్షణ కలిగి ఉండటమే ఆయన కృపలో భద్రపరచబడి ఉండటం. మీ జీవితాల్లో ఏ విషయంలోనైనా ఎవ్వరికీ తెలియదు కదా నేను పొందిన నిందలు. నేను యోసేపు పాపం చేశాడే అని అనుకున్నారు కదా అందరూ కూడా. మరి ఎట్ట బయటపడతారు, ఎట్ట బయటకు వస్తుంది ఆ సంగతి అన్నప్పుడు తగిన సమయంలో దేవుడు అతన్ని రాజుగా చేసినప్పుడు, నాకు తెలియదు మరి వివరించాడో లేదో కానీ మనుషులకు అర్థమైంది, అతడు పాపం చేస్తుంటే రాజు ఎట్ట అవుతాడు రా బాబు, అతడు పనికిమాలను చేస్తుంటే ఈ స్థాయికి ఎలా హెచ్చించబడతారని అతన్ని చూసిన వారు గుర్తించుంటారు. అలాగే నీ జీవితంలో ఆశీర్వాదాలు ఆగిపోయినాయేమో, సమస్యల్లో ఉన్నావేమో, నిందల్లో ఉన్నావేమో, అడిగినవి దొరకటం లేదేమో. ఈ రాత్రి ప్రభు ఒక వాగ్దానంతో మనల్ని ఇక్కడి నుంచి పంపిస్తున్నాడు. ఏమంటున్నాడు? నా కృప నీకు చాలు, నేను నీకు తోడై ఉంటాను, నా కృప నీకు చాలు. పర్వతములు తత్తరిల్లినను, మెట్టలు తొలగిపోయినను, నా కృప నిన్ను విడిచిపోదు. నీ సేవలో ఎదురైన సమస్యల్లో నీ భారమైన సేవ నేను ఇక చేయలేను అనుకున్నప్పుడు ఆయన కృప మనకు సహాయం ఈ కష్టాల కడల్లో నుంచి నేను బయటికి వెళ్ళలేను అనుకున్నప్పుడు ఆయన కృప, ఆ పెను తుఫానులో చిక్కుకున్న శిష్యులు మునిగిపోతారు, చచ్చిపోతున్నాం, మేము నశించిపోతున్నామని కేకలేశారండి. కానీ నశించిపోయారా? దేవుని కృప గాలిని సముద్రాన్ని గద్దించినట్లు మన జీవితాల్లో చెలరేగుతున్న తుఫానుల నుండి ఆయన స్వస్థపరచగలడు, ఆయన విడిపించగలడు, ఆయన జయం ఇవ్వగలడు. నిరీక్షణ వదిలిపెట్టద్దు. ఈ రాత్రి సమయంలో మీ జీవితంలో ఎంత కాలంగా మీరు అడిగినా దొరకని విషయాలు ఉంటే, ఎన్నిసార్లు ప్రార్థన చేసినా జవాబు పొందని విషయాలుంటే, ఈ రాత్రి జవాబిస్తున్నాడు. ఆ జవాబు ఒకటే జవాబు, నా కృప నీకు చాలు, నీ బలహీనతలలో నా బలం సంపూర్ణమవుతుంది. నీవు అడిగిన వాటిని నేను ఇవ్వకపోయినా, నీవు అడిగిన వాటిని కంటే
ఊహించిన వాటికంటే అత్యధికమైన వాటిని నేను ఇవ్వడానికి సిద్ధంగా ఉన్నాను. నీ వ్యాధి పోకపోయినా అది తట్టుకునే శక్తిని నీకు ఇస్తాను. నీ సమస్య తీరకపోయినా ఆ సమస్యలో సమృద్ధిని నీకు ఇస్తాను. నీ జ్ఞానం లేకపోయినా నీవు పరీక్షలు రాయగలిగిన జ్ఞానాన్ని నేను ఇస్తాను. నీ ఉద్యోగంలో నేను సహాయం చేస్తాను. అనుదినము అనుక్షణము అన్ని విషయాల్లో సహాయం చేసేవాడు యేసు ప్రభు. మనం ఎక్కడుంటే అక్కడ ఆయన మన తోడుండి అన్ని రకాల ఉపద్రవాల నుండి మనల్ని తప్పించేవాడు మనం నమ్మిన ప్రభు అయిన యేసుక్రీస్తు. ఆమేన్. లేచి నిలబడండి, ప్రార్థనతో ఈ సెషన్ ముగించుకుందాం. ఈ రాత్రి ఒక ప్రత్యేకమైన నీ హృదయంలో ఉన్న భారం ఏంటో, అవసరత ఏంటో, కొరత ఏంటో, బలహీనత ఏంటో, నువ్వు పడుతున్న నిందేంటో, నీకు మనుషులు వేసిన బ్రాండ్ ఏంటో, మనుషులు నీ గురించి ఏమనుకుంటున్నారు అని నువ్వు ఊరికి ఆలోచించుకొని కుమిలిపోతున్నావు. కానీ ప్రభు అంటున్నాడు, మనుషుల మాటలు లెక్క పెట్టక్కర్లా, నేనున్నాను, నేను ఎరుగుదును నిన్ను. నీ ఆలోచనలు ఎరిగిన వాడిని, నీ కొరతలు ఎరిగిన వాడిని, అవసరత ఎరిగిన వాడిని, నేను నిన్ను విడవని ఎడబాయను, నీ ప్రార్థనకు జవాబు ఇవ్వకుండా ఉండను అని రాత్రి ప్రభు చెప్తూ ఉన్నాడు. వాగ్దానంతో ఇక్కడి నుంచి వెళదాం, తీర్మానంతో ఇక్కడి నుంచి వెళదాం. ఏది జరిగినా ఈ లోకంలో నా యేసయ్య నిన్ను విడిచిపెట్టను. ఎన్ని కష్టాలు, శోధనలు, పోరాటాలు ఉన్నా, ఏ స్థితిగతుల నుంచి నేను వెళ్ళవలసి వచ్చినా యేసు ప్రభు నాకు చాలిన దేవుడిగా ఉన్నాడు. ఆయన కృప నాకు చాలు అని మనస్ఫూర్తిగా మారాలండి. ప్రభు నీ కృప నాకు చాలయ్యా, నీ కృప నాకు చాలయ్యా, నీ కృప నాకు దయచేయ్యా, నా మీద కృప చూపించు నాయన, నా మీద కృప చూపించు ప్రభువా. నోరు తెరిచి ప్రతి ఒక్కరు ప్రార్థన చేద్దాం. మన రెండు చేతులు ఆకాశం వైపెత్తి నాతో పాటు ప్రార్థనలో ఏకీభవించండి. పరిశుద్ధుడా, ప్రేమగల తండ్రి, మరొక్కసారి రాత్రి సమయంలో నీ పాదాల దగ్గరికి వస్తున్నామయ్యా. ఎటువంటి సమస్యల గుండా మేము వెళుతున్నా, విడువను ఎడబాయనన్న ప్రభు, అది గాఢాంధకార లోయ అయినా, అది కొండలైనా, లోయలైనా, ఎడారైనా నా ప్రభు నాకు తోడుగుంటాడు. నా దేవుడు కొండలకే కాదు, లోయలకు దేవుడే. నా దేవుడు ఉన్నతమైన స్థితిలోను లేమిలోనూ కూడా నన్ను విడవనేవాడిగా ఉన్నాడు. నాకు అన్నీ ఉన్నప్పుడు, నాకేమీ లేనప్పుడు కూడా నా ప్రభుగానే ఉన్నాడు, నన్ను విడవనేవాడిగా ఉన్నాడు. మనుషులైతే నన్ను ఉంటే ప్రేమిస్తారు, లేకుంటే చీదరిస్తారు. నేను ప్రయోజనకరంగా ఉంటే ఆదరిస్తారు, కాకపోతే నన్ను వెళ్ళగొడతారు. అయితే విడువని ఎడబాయిన దేవా, నువ్వు నాకుంటే చాలయ్యా. మనుషులు నమ్ముకొని మోసపోయానయ్యా, మనుషుల్ని నమ్ముకొని నష్టపోయానయ్యా. నిన్నే, నీ మీదే ఆధారపడుతున్నాను యేసయ్యా. ఈ రోజు నుండి నీ ఉంటే నాకు చాలు, నీ కృప నాకుంటే చాలు. ఏ పరిస్థితుల గురించి వెళుతున్నా, ఏ శోధనల్లో నుంచి వెళుతున్నా, ఎటువంటి లోయలైనా, ఎటువంటి నిందలైనా నాకు నువ్వు ఉంటే చాలయ్యా, నీ ఆదరణ చాలయ్యా, బలమైన నీ చేయి నన్ను పట్టుకొని నడిపిస్తే చాలయ్యా. నీతో నేనేమైనా సాధించగలను, నా అంతటా నేనేమీ చేయలేను, కానీ నీవు నాకు తోడుంటే అన్నీ చేయగలను. నన్ను బలపరచువాని యందు నేను సమస్తము చేయగలనన్న ధైర్యంతో ఈరోజు మేము ఇక్కడి నుంచి వెళ్ళుటకు సహాయం చేయము. మరల నీ బిడ్డలతో నువ్వు మాట్లాడము. ఈ అంచె దినాలలో లోకాన్ని ఆలోచించక, లోక విషయాలు ఆలోచించక, లోకం మీద ఆధారపడక, నా ప్రభు కృప నాకుంటే చాలు అన్న విశ్వాసంతో సాగిపోవడానికి మా ఒక్కొక్కరికి సహాయము చేయమని యేసు క్రీస్తు నామములో అడుగుచున్నాము తండ్రి. మన తండ్రి అయిన దేవుని యొక్క ప్రేమయు, కుమారుడైన క్రీస్తు యొక్క కృపయు, ఆదరణకర్త అయిన పరిశుద్ధాత్మ యొక్క సహవాసమును కూడి వచ్చిన మనందరికీ ఇప్పుడును సదాకాలము తోడై ఉండును గాక. ఆమేన్, ఆమేన్, ఆమేన్.